వీడియో తీయటం ఆమెదే, తప్పు చేయలేదని చెప్పడం అంటే మనం చూసే వాళ్ళందరం పిచ్చోళ్ళం. ఇక్కడ లాడ్జీలో పట్టి దొరికించి పబ్లిక్ రిలీజ్ చేసినాక నా మొగుడు పతితో అదే లంచ్ అంటే ఎంతవరకు కారణం? అరే నాకు మైండ్ పోయింది. ఆ వీడియో చూసిన ఒక 1 hour తర్వాత ఇంకో వీడియో నేను చూసాను అనమాట. ఏంటంటే వాళ్ళు ఆవిడ మాట్లాడుతుంది, మా ఆయన్ని మ్యానిపులేట్ చేసింది, మా ఆయన తప్పు ఏం లేదంటే మా ఆయన చెప్పాడంటే ఇంత గురివిరా బాబు. మాధురి గారిని అనొద్దు, వీలు లేదు, ఇద్దరు తప్పుని శిక్ష అయితే ఇద్దరికి వేయాలి. ఆమె తీసుకొచ్చుకొని వెనక పెట్టుకొని మొగుడిని పక్కకు పంపించేసి నా మొగుడు ఏం లేదు తనే ట్రావెల్ సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. తనే కదా కొట్టింది ఇద్దరిని రూమ్ లో. చిన్న బొప్ప అమ్మాయి గారు రివర్స్ కేసు పెట్టిందంటే వీడు సస్తాడు ఎట్టయినా సరే. మరి గొర్రె చేస్తాడు చేస్తున్నావా నువ్వు? మీ ఆయన మంచోడని చెప్తున్నప్పుడు బయటకు వచ్చి కథలు పడుద్ది ఇట్లాగా. మీ ఆయన కూడా తప్పు చేశాడు, మీ ఆయన రూమ్ లో ఉన్నాడు, నిక్కడేసుకొని ఉన్నాడు, ఇట్లా అయింది. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటి అయ్యారు, నా పరిస్థితి ఏంటని చెప్పి ఈవిడ రివర్స్ కేసు ఏమేనండి. నేనుంటే తన వెనక నువ్వు నీ మొగుడు కలిసి ఇద్దరు ప్లాన్ చేసి ఆ అమ్మాయిని అలా చేశారా? వీళ్ళిద్దరు తప్పుని వెనకేసుకొచ్చి అనకూడదు. గొర్రె అవ్వాలంటే వాళ్ళ ఆవిడ. నిజం చెప్తున్నా, తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పాలా. నువ్వు అంత రెడ్డి హ్యాండెడ్గా బయటికి తీసుకొచ్చినావు కదా, అంత వీడియో బయట పెట్టినావు కదా, మరి గొర్రె చేష్టాలు చేస్తున్నావా నువ్వు? మీ ఆయన మంచోడని చెప్తున్నప్పుడు బయటకు వచ్చి కథలు పడుద్ది ఇట్లాగా. మీ ఆయన కూడా తప్పు చేశాడు, మీ ఆయన రూమ్లో ఉన్నాడు, నిక్కడేసుకొని ఉన్నాడు, ఆ మాత్రం సెన్స్ లేదా నీకు? చెప్పండి, ఎంత మ్యానిపులేట్ చేస్తే మాత్రం ఎంత మ్యానిపులేట్ అవుతారు ఒక మనిషి? అమ్మాయి తిరిగి నన్నే ట్రాప్ చేశాడు, ఈ అబ్బాయిని కేసు పెడితే ఎలా ఉండే పరిస్థితి? గోబకు ఇయ్యనిద్ది వీడికి నిజంగా. అమ్మాయి గారు రివర్స్ కేసు పెట్టిందంటే వీడు సస్తాడు ఎట్టయినా సరే లిటరల్లీ. ఎందుకంటే ఇద్దరు తప్పు చేస్తారు, అది ఒకరిని అనడం తప్పండి నిజంగా. ఎందుకంటే ఈ అమ్మాయి ఒక్కడే మ్యానిపులేట్ చేయడం నాకు అర్థం కాదు. ఎందుకు చేస్తుంది మ్యానిపులేట్? ఈ అమ్మాయి ఒక్కటే వారి సైడ్ నుంచి ఏది రాకుండా మ్యానిపులేట్ చేస్తుందా? అంటే ఈ అన్నగారు తప్ప ఇంకెవరు దొరకలేదా అమ్మాయికి లోకంలో? పెళ్ళైన వాడు అందులో అమ్మాయికి ఈ అబ్బాయి తప్ప ఇంకెవరు లేరు అనుకుంటున్నారా? అమ్మాయి కూడా ఉంటారు కదా, మంచిగా ఉంటుంది, అందంగా ఉంటుంది, మంచి ఫేమ్ కూడా వస్తుంది అమ్మాయికి ఫోక్ సాంగ్స్ మీద. మరి అలాంటప్పుడు ఈ అబ్బాయి ఎంత పట్టుకునేది? ఈ గాడిద నుంచి కూడా ఎంతో కొంత ఉన్నట్టే కదా, మరి ఈయన ఎందుకు ఎవరు లేపట్లేదు చెప్పండి? కరెక్ట్ కాదు. కానీ ఒక చిన్న పాయింట్లు ఏంద్రా అంటే, పెళ్ళైనా తెలిసినా ఈ అమ్మాయి వాడి మీద కన్ను పడేయడం కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. పెళ్ళైనా తెలుసు కదా, వాళ్ళు పిల్లలున్నా తెలుసు కదా, అన్నప్పుడు ఎందుకు ఇవన్నీ? ఆలోచించండి. నేను అమ్మాయిలకైనా ఒకటి చెప్తాను, అబ్బాయికైనా ఒకటి చెప్తాను. పెళ్ళైన వాళ్ళతో మీకేం పని అండి? నాకు అర్థం కావట్లేదు. పెళ్లి కాని వాళ్ళు బొచ్చు మంది ఉన్నారు బయట, పాపం బ్రహ్మచారులాగా భయం పెళ్లి చేసుకునే వాళ్ళు. వాళ్ళ దగ్గర పోండి, వాళ్ళని ప్రేమించండి. ఇవన్నీ ఎందుకు? వేరే వాళ్ళ కాపురాలు నిప్పులు పోస్తారండి మీరు. ఇద్దరు సెలబ్రిటీ హోదాలో ఎదుగుతున్న వాళ్ళే ఉన్నారు. అవును, వీడియో బయటికి రావడం వల్ల వాళ్ళ జీవితం దాదాపు నాశనమైనట్టే. భార్య కొంచెం ఉండి చేసి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుందని చాలా మంది అభిప్రాయం. ఇప్పుడు ఆమె ఎందుకు చేసిందో నాకు తెలియదు, కానీ బయటకు వచ్చిన తర్వాత ఏమన్నా ఆ లెవెల్లో ఫైట్ చేసిన బొక్క ఏం చేయలేదు కదా. మళ్ళీ మా ఆయన మంచోడు అంటుంది. గోపకు ఇయ్యమని కొట్టాలి ఆమెని. నిజంగా ఏది మీ ఆయన మంచోడు? ఎట్లా చిక్కాడు నీకు రూమ్ లో? వీడియోలు ఏమవుతున్నావు నువ్వు బయటకి? మరి మీ ఆయన ఎందుకు మంచోడు అవుతాడు? కరెక్ట్ కాదు కదా అస్సలు. బ్రో ఇంకొచ్చి చెప్తా, మన వాళ్ళందరూ 4 రోజులు మాట్లాడుకుంటారు దీని గురించి, 6 రోజులు మర్చిపోతారు, మళ్ళీ వాళ్ళు ఇంకో సౌండ్ చేస్తారు. వాళ్ళు ఒకటి పిచ్చోళ్ళం ఎర్రన్నారు అంటే మనము వాళ్ళ డేట్లు ఉందిలేండి. ఇప్పుడు చూడండి, అక్క చెల్లెని పోలే కలిసిపోతారేమో అని వీళ్ళు ఆవిడ మాట్లాడుతున్నాయి, వేరే విధంగా కాదు. వాళ్ళు ఆవిడ మాట్లాడుతున్నాయి. అరే నాకు మైండ్ పోయింది. ఆ వీడియో చూసిన ఒక 1 hour తర్వాత ఇంకో వీడియో నేను చూసాను అనమాట. ఏంటంటే వాళ్ళ ఆవిడ మాట్లాడుతుంది, మా ఆయన్ని మ్యానిపులేట్ చేసింది, మా ఆయన తప్పు ఏం లేదంటే మా ఆయన చెప్పాడంటే ఇంత గురివిరా బాబు, ఇంత మంచిగా వింటున్నావు నువ్వు? నాకు అర్థం కావట్లేదు. నాకు ముందు వరకు లేదు కదా బుజ్జి, నీకు తెలుసు కదా ఆమె మ్యానిపులేట్ చేసిందని. ఇంకా పెద్ద గొర్రెని ఇవన్నీ పక్కన పెట్టి ఆ అమ్మాయి గురించి చెప్తుంది. ఆ అమ్మాయి కూడా చాలా మంచిది. నేను మనం చేసుకునేటప్పుడు కూడా అమ్మాయి నాకు చాలా మంచిగా రెస్పాండ్ అయింది, చాలా ఇదిగా చేసింది. అమ్మ జీవితం ఇట్లా చేస్తారో అనుకోలేదు. అరే నిజంగా నువ్వు ఫేమస్ అవడానికి చేసినట్టుంది ఇదంతా. లిటరల్లీ వాళ్ళిద్దరు అయినారు, నేను ఎందుకు అవ్వకూడదు అన్నట్టు చేసినట్టుంది. సిస్టర్, ఒక నిజంగా నీ ఆవేదన అయ్యి ఉంటే ఇలా ఉండేది కాదు సిస్టర్. నీ ఆవేదన అయ్యి ఉంటే నీ మొగుడిని రఫ్ అండ్ టఫ్ ఆ లెవెల్ ఇచ్చినదాన్ని. ఓకే, ఆ లెవెల్ ఇచ్చినదాన్ని నువ్వు అలా ఇవ్వలేదంటే సీరియస్ లెటర్ నీ ఫేమ్ కోసం చేసినట్టుంది. అయ్యో బ్రో, ఇవన్నీ ఈ రోజుల్లో కామన్ లెక్కన అయిపోయింది బ్రో. ఎవడైనా నిలదీస్తున్నాడు గట్టిగా. ఈ రోజు మీరు నన్ను దగ్గర రివ్యూ తీసుకున్నారు, రేపు వచ్చి తీసుకున్న విషయం గురించి రేపు ఇంకొక రంగంగా వెళ్ళిపోరు మీరు, దాని గురించి వెళ్ళిపోరా మీరు? ఇక్కడ ఏం లేవు బ్రో, వేస్ట్ మాటలు వేస్ట్ అవ్వరము. మీరే పిచ్చోలాగా తీసుకుంటున్నారు. వాళ్ళైతే కనిపించేసారు, అయిపోయింది. ఆమె ప్రశాంతంగా మాట్లాడుతుంది, మనకెందుకు ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. కానీ మన సమాజం పట్ల మనం కూడా మాట్లాడాలి కాబట్టి ఒకటే చెప్తున్నాను, పెళ్ళైన వాళ్ళతో ఎఫ్ఐఆర్ అని చేయకండి. అట్ ది సేమ్ టైము పిల్లోడు ఉన్నాడు, వాడితో వీడియోలు చేస్తున్నాడు. ఆ పిల్లోడు వాడు వీడియోలు చేస్తున్నాడు కదా,
కదా వాడు వీడియోలు చేస్తున్నాడు ఆ పిల్లోడితో వీడియోలు చేస్తున్నావు. ఒక మంచి లైఫ్ ఉంది, ఫ్యూచర్ ఉంది, ఫోక్ సాంగ్స్ ఉన్నాయి. మళ్ళీ ఒకవేళ ఏమంటారు వెబ్ సిరీస్లో కానీ సినిమాలో కూడా వెళ్ళొచ్చేమో ఎవరికి తెలుసు. ఇలాంటి లైఫ్ చీప్ ఒక వద్దులే కొన్ని మాట్లాడకూడదు అమ్మాయిని నేను. ఇలాంటి వాటి కోసం వద్దు అంటున్నా నేను. సినిమా ఇండస్ట్రీలోనే ఇలాంటి జరిగేది అనమాట. ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ కూడా రావడం లిటరల్ ఒక విషయం అండి. మీరు సినిమా ఇండస్ట్రీ అన్నారు చెప్తున్నా. సినిమా ఇండస్ట్రీ బయటకు వస్తున్నాయి, మన దగ్గర జరిగే బయటికి రావట్లా. సామాన్య జనాల్లో కూడా జరుగుతున్నాయి ఇవన్నీ. వాళ్ళు బయట తీసుకోవాలేరు, ఎందుకంటే పరువులు గిరువులు ఇవి కొన్ని. ఇంకో విషయం, ఒకవేళ మనం ఏమైనా బయట తీసుకొచ్చినా కూడా ఎవరు పట్టించుకోడు. అట్లా బ్యాక్గ్రౌండ్ లో చాలా మంది అమ్మాయిలు చాలా మంది డాన్స్ చేస్తూ ఉన్నారు, సైడ్ డాన్సర్స్. వాళ్ళ రిలేటివ్స్ కూడా వాళ్ళ గురించి కూడా బ్యాడ్ గా అనుకునే ఉద్దేశం కూడా ఉంటుంది కొంతమంది. ఆఫ్ కోర్స్ వాళ్ళకేం చెప్తారు. ఇప్పుడు ఎవరికైనా మనం ఏం చెప్పేది లేదు. ఒక్కొక్కటి క్యారెక్టర్ ఒక్కొక్క లాగా ఉంటుంది. కొంతమంది అమ్మాయిలు యాక్టింగ్ పర్పస్ మీద యాక్టింగ్ వరకే చేయడానికి పోతారు. సో వాళ్ళకే వర్త్ ఉంటే వాళ్ళు చేసేసి వచ్చేస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇలాంటివి బయటపడడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వీళ్ళందరూ కూడా భయపడతారు. నిజంగా వాళ్ళకి ఏమైనా ప్యాషన్స్ ఉంటే పంపించాలా వద్దని భయపడతారు. వాళ్ళ దగ్గర ఏం తప్పు చేయకపోయినా సరే బై మిస్టేక్ గంట లేట్ వచ్చినా కూడా తప్పు చేస్తారేమో నా పిల్లకాయలని వాళ్ళ గుండెల మీద చేసుకోవడం. నిజం చెప్తా డెఫినెట్ గా షూట్స్ ఏమైనా లేట్ అయినా కూడా మా పిల్లలు ఆడున్నారు, ఏ రూమ్ లో ఉన్నారు భయం వచ్చేస్తుంది. సో ఇలాంటి వరస్ట్ నిజం చెప్తున్నాను, ఇలాంటి పనులు చేయకండి బ్రో. యాక్టింగ్ పర్పస్ మీద ఇది ఒక ప్యాషన్ బ్రో. ఆ విషయాన్ని మీరు మర్చిపోయి ఇదొక దరిద్రం అనేటట్టు చేస్తున్నారు. అవన్నీ ఆపేసుకొని ప్యాషన్ లా చూసి ఎవరి పనిని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది. మీకు పిల్లలు పిల్లలు ఉంటే వాళ్ళని చూసుకోండి తప్ప బయట వాళ్ళని గెలక్కండి. అది అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే. వీళ్ళిద్దరు మీద కలిసి ఆవిడ కేసు వేయాలి. మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి నా మీద ఇలా చేశారండి, ఇది ట్రాప్ చేశారు, ఇట్లా అయింది, ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటి అయ్యారు, నా పరిస్థితి ఏంటని చెప్పి ఈవిడ రివర్స్ కేసు ఏమేనండి. నేనుంటే తను వెనక అవునగా ఇద్దరు తప్పు ఉన్నప్పుడు తప్పనాలి. మొగుడిని వెనకేసుకొస్తుంది. నీ మొగుడు బరువాతలు కనపడ్డాడు, ఒక షాట్ మీద ఉన్నాడు. ఆ అమ్మాయి సిచ్యువేషన్ బాగాలి, ఇద్దరు బాగున్నావు, ఇద్దరు తప్పే రాంగ్. నీ మొగుడిని వెనకరాడు అంటే నువ్వు నీ మొగుడు కలిసి ఇద్దరు ప్లాన్ చేసి ఆ అమ్మాయిని అలా చేశారా? ఆ అమ్మాయి ఫ్యామిలీ ఏమైనా కావాలి, ఆ అమ్మాయి ఇండస్ట్రీలో ఏం కావాలి, ఫోక్ సాంగ్స్ చెప్పండి. కారణం ఎవరు దానికి? మరి ఆ అమ్మాయి ఏదైనా అవుతుంది పరిస్థితి, తనకు మంచి పేరు ఉంది, మంచిగా వెళ్తుంది, ఒకవేళ వెళ్తుంది. నీ మొగుడు ట్రాప్ చేశారు, తను ట్రాప్ చేశారు, వాళ్ళిద్దరు ఒక బాండ్లో వెళ్ళిపోయారు. నీకు డౌట్ వచ్చింది, నువ్వు ఆల్రెడీ ఒకసారి చేసుకోపోయావంట, ఈ రెండోసారి పట్టుకున్నావు, మెసేజ్లు చూసావు, అంతా బాగానే ఉంది. నువ్వు అన్ని చూసి అన్ని లైవ్ ఇచ్చి సుమన్ టీవీని తీసుకుపోయి లాడ్జీలో పట్టి దొరికిచ్చి పబ్లిక్ రిలీజ్ చేసినాక నా మొగుడు పతితు అదే అంటే ఎంతవరకు కారణం చెప్పండి? ఆ అమ్మాయి మీద నెట్టితే నా మొగుడు పతితు ఆ అమ్మాయి ఒకతే అంటే ఊరుకుంటామా? ఊరుకోమా. ఇద్దరిది తప్పు ఉంది. మాధురి గారిని అనొద్దు, వీలు లేదు. ఇద్దరిది తప్పు ఉంది, శిక్ష అయితే ఇద్దరికి వేయాలి. ఆమె తీసుకొచ్చుకొని వెనక పెట్టుకొని మొగుడిని పక్కకు పంపించేసి నా మొగుడు ఏం లేదు తనే ట్రావెల్ సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. వాడు ఆయన చందమామరా అవే జాబీలు ముద్ద పెడతారా? చిన్న బొప్ప పాట పాడి పెట్టినట్టు ఆయనే పిలిచిందని చెప్పడానికి ఎవరికి చెప్పిద్దండి కథలు? దొరకం ముందుకే ఒకలా తనే కదా కొట్టింది ఇద్దరిని రూమ్లో. వీడియోస్ అందరూ చూసాగరండి, మనమేం అబద్ధం ఆడట్లేదు. తను పెట్టింది లైవ్, టీవీని తీసుకెళ్ళి తను పెట్టిన లైవే మనం చూసాం. తను మాట్లాడి చూసాక నేనంటే ఇష్టం లేదా అంటుంది. వాడు ఆల్రెడీ చెప్పాడు, లైవ్లో చెప్పాడు నువ్వంటే ఇష్టం. తను అంటుంది ఏమంటుంది, నేను నన్ను వదిలేస్తావా, నేనంటే ఇష్టం లేదని తనే చెప్పింది. అంటే బయటకు వచ్చి ఇద్దరు కలిసి మార్చేశారా, ప్లేట్ మార్చేశారా? అంటే ఆ అమ్మాయి జీవితం ఏం కావాలి, ఆ అమ్మాయి ఏమన్నా అయిపోతే ఎవరికారు? అప్పుడు మాధురి గారు ఏం చేయాలంటే రివర్స్ కేసు వీళ్ళ మీద పెట్టాలి, రివర్స్గా కేసు వీళ్ళ మీద పెట్టాలి మాధురి గారు. అప్పుడు కానీ వాళ్ళ బుద్ధి అసలు మూడు పిల్లలతో చేసింది ఇద్దరు చేశారు తప్పు. కానీ నా మొగుడు ఒక్కడే పతితో తను మంచిది కాదు, తను సంథింగ్ అని చెప్తుందా? ఎవరు వింటారు అండి? మనం వింటా చిన్నపిల్లనా? ఆ మాట చెప్పే ఇద్దరు తప్పుంది, ఇద్దరిని ఫోక్ సాంగ్స్ నుంచి తీసేయాలి, లేదా ఉంచితే ఇద్దరిని ఉంచాలి. అంతేగాని తనొక్కతే ఇలా తనొక్కతే అలా చెప్పడం ఏంటండి? ఇద్దరు ఫేమ్ వచ్చిందమ్మా, ఇద్దరు అవును ఫేమ్ వచ్చింది. భార్య ఇలా తొందరపడి వీడియో పెట్టేసి మార్నింగ్ వచ్చి నా భర్త తప్పు చేయలేదు ఇక్కడ అదేనంటుంది. జనం పిచ్చోడా మనం పిచ్చోడమా ఇక్కడ? అంటే ఆమె వీడియో తీయటం ఆమెదే, తప్పు చేయలేదని చెప్పడం అంటే మనం చూసే వాళ్ళందరం పిచ్చోళ్ళం. ఇక్కడ మనం పిచ్చోళ్ళకి కనపడుతున్నాం, ఆవిడకి ఎట్లా కనపడుతున్నాం? అసలు ముందు వీళ్ళిద్దరు వాళ్ళ మా ఆవిడని తీసుకురావాలి ముందు పబ్లిక్, దాన్ని చెప్పాలి బుద్ధి.